మాది సత్యవేడ్ జిల్లా సత్యవేడ్ కాన్స్టిట్యున్సీ సార్. రిజర్వ్ కాన్స్టిట్యున్సీ తమిళనాడు బార్డర్లో ఉన్నాం సార్. మేము గతంలో శాసనసభ్యుడు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు తిరిగి కొన్ని రోడ్లు శాంక్షన్ చేస్తారు ఈఏపీలో. పీఎల్ఆర్ కన్స్ట్రక్షన్ కింద రామచంద్ర రెడ్డి గారు మంత్రి ఉండేటప్పుడు 33 కోట్ల రూపాయలకి 36 రోడ్లు ఎత్తుకున్నాడు సార్. 6 రోడ్లు చేశారు, 30 రోడ్లు నిలిచిపోయింది సార్. అలాగనే ఎన్డీపీలో నాగలాపురం నుంచి అంటే పాండూరు దాకా 40 కోట్ల రూపాయలకి వారే తీసుకున్నారు. అన్ని రోడ్లకు కూడా భూమి పూజ అతనే తీసుకుచేశాను, కానీ చేయలేకపోయారు. అలాగనే బిఎన్ గండ్ మండలం నుంచి సూలూరుపేట దాకా 12 కోట్ల రూపాయలు తీసుకున్నారు ఎన్డీపీలో, దాన్ని చేయలేకపోయినారు. ఈ విధంగా కాన్స్టిట్యున్సీలో తమిళనాడు బార్డర్స్ అన్నది. నేను పోవాలన్నా కూడా సత్యవేడికి అన్ని మండలాల్లో కూడా హెడ్ క్వార్టర్స్ పోవాలన్నా కూడా తమిళనాడు ఊతుకోటపై పోవాలి సార్. దానికి 26 కోట్ల రూపాయలు గత మంజూరైంది. ఇప్పుడు ప్రభుత్వ పరిశీలన ఉంది సార్. అది స్వతంత్రం వచ్చే 76 సంవత్సరాలైనా కూడా తమిళనాడులో పోతున్నాం సార్. కరోనాలో కూడా మనం బస్సులు అలౌ చేయలేదు సార్. అలాంటి సందర్భాల్లో నేను డైలీ డీఎస్పీ కొట్లాడిన. ఎందుకంటే మన ఏపీ వాళ్ళు తమిళనాడు రిజిస్ట్రేషన్ బండ్లన్నీ నిలిపేస్తారు సార్ వాళ్ళు. ఇలాంటి సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారికి వచ్చినప్పుడు చెప్పాను, అలాంటిది మీ దృష్టి తీసుకొస్తాను. ఆర్ఎండ్బీలో ఉంది సార్. గతంలో మన ఇరిగేషన్ మినిస్టర్ చెప్పారు, ఆర్ఎండ్బీ కానీ ఇరిగేషన్ కానీ ఒక్క చిన్న పని కూడా చేయలేకపోయినారు. మనము ఇప్పుడు వచ్చిన తర్వాత అక్కడక్కడ ప్యాచింగ్ చేస్తున్నాం. మా కాన్స్టిట్యున్సీలో అన్ని రోడ్లు కూడా సార్, ఈపీలో కానీ ఆర్ఎండ్బీ కానీ పంచాయత్ ప్రాజెక్టులు కానీ అన్నీ నిలిచిపోయింది సార్. ఎకనామిక్ బ్యాక్వర్డ్ ఏరియా తమిళనాడులో ఉన్నాం. ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు రెండోసారి గౌరవ నారా లోకేష్ గారు వారి సహకారంతో ఈ సభకి రెండోసారి ఎమ్మెల్యేగా రావడం, ఈ సమస్యలని తీర్చాలనేటువంటి ఆలోచనతోనే ఈ సభకు రావడం జరిగింది. అధ్యక్షుల వారు మీరు దయ ఉంచి ఆర్ఎన్బి కానీ అలాగనే పంచాయతీరాజ్ కానీ ఈ రోడ్లన్నీ అన్ని రోడ్లు సార్, రింగ్ రోడ్ మండలం హెడ్ క్వార్టర్ నుంచి అన్ని ఈపీ రోడ్లన్నీ ఈ 36 రోడ్లకు కూడా అతనే భూమి పూజ చేశాడు సార్ రామచంద్ర గారు. ఎన్డీపీలు కూడా అతనికి పలకలు వేసారు పోయిన ఎన్నికలు అన్ని చెప్పి ఆదిమూల రోడ్డు పని చేయలేదని చెప్పేశారు. అతను ఎత్తుకున్నాడు కాంట్రాక్టరు, అతను చేయిపోక నా పని నెట్టేశాడు. ఇలాంటిది ఎంత దుర్మార్గమైన సమస్య అనేది. ఇసుక మట్టి తోలుకొని మీరు చేసుకొని నా పని పెట్టాడు. ఇలాంటి ఎస్సీ కాబట్టి చేశారు. అంటే ఓట్లు నన్ను ఓడగొట్టాలని ఉద్దేశంతో రోడ్లు చేయలేకపోయింది అతను, చేసుకునేది అతను, మట్టి వేసుకునేది అతను, చెట్లు అమ్ముకునేది అతను, ఇరిగేషన్ అన్నీ చేసుకుని ఇరిగేషన్ మొత్తం అతను చేసుకున్నాడు. ఇరిగేషన్ కూడా ఒక పని చేయలేకపోయినాం సార్. మంచి ప్రాజెక్ట్ ఉంది మాకు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా వారికి చెప్పాను. మంత్రి గారు ఇక్కడే ఉన్నారు సార్, విద్యాశాఖ మంత్రి. డిగ్రీ కాలేజ్ పడిపోయే పరిస్థితులు ఉన్నాయి సార్. దాన్ని కూడా చూసిపోయినాను. తిరిగి ఒక్కసారి ఒక దగ్గరికి పోవాలి, ఇంకొకసారి ఒక దగ్గరికి పోవాలి, తిరిగి 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు సార్. మన ప్రభుత్వంలో ఇవన్నీ కూడా జరుగుతుంది ఆశిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లాస్ట్ ఒకటి సార్, మనందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటాం. కానీ చనిపోయిన తర్వాత మనం తీసుకుని ముళ్ళ కంపలు వేసేస్తారు సార్. శ్మశాన రోడ్డు లేవు, ముళ్ళు కంపలు. శ్మశాన రోడ్డు ఉంటే శ్మశానం లేదు. ఇలాంటి కూడా చెప్పాం. తప్పనిసరిగా మన ప్రభుత్వంలో శ్మశాన రోడ్లు అవసరం. దాన్ని దృష్టి పెట్టుకొని పెద్దలందరూ కూడా మా శాసనసభ్యులందరూ కూడా దీనిపై శ్రద్ధ వహించి ప్రతి గ్రామానికి కూడా ఎస్సీ గ్రామాలకు కూడా శ్మశాన రోడ్డు కానీ శ్మశానం ఏర్పాటు చేయాలని కోరుకుంటూ సెలవు. ధన్యవాదాలు సార్. కోల లలిత్ కుమార్ గారు.